లోనే రిలీజ్ ఉంది కదా, ఈ 2 డేస్లోనే మనం ప్రమోషన్ చేస్తే ఏమన్నా హెల్ప్ అవ్వచ్చా సినిమాకి అని? మీ మీద నమ్మకం 2 డేస్లోనే మన సినిమాని అక్కడ తీసుకెళ్ళి చూపిస్తారని. థ్యాంక్ యూ సార్. అర్జున్ సార్, సార్ ఇక్కడ సార్ ఇటు సార్ సార్ రీసెంట్గా విజయ్ సార్ని కలిసారు మీరు, ఇద్దరు వైట్ షర్ట్లతో, మంచి పిక్ ఉంది, చాలా బాగుంది సార్. విజయ్ గారి పరిపాలన చూస్తుంటే ఒకే ఒక్కడు సినిమా గుర్తొస్తుందంటూ కూడా చాలా వైరల్ అవుతున్నాయి చాలా పిక్స్. పైన మీ బొమ్మ, కింద విజయ్ గారి బొమ్మ, ఇద్దరు సమకాలీకులు, మీ జూనియర్ అయినా ఎలా అనిపిస్తుంది సార్ మీ ఒకే ఒక్కడు సినిమాని ఇప్పుడు తమిళ ప్రజలు చూస్తున్నారు అంటే రియల్గా? మొన్న మీట్ అయ్యాను ఆయన్ని, సీఎం అయిన తర్వాత మీట్ అయినప్పుడు కూడా ఆయన కూడా ఇదే చెప్పారు, చాలా మీమ్స్ వస్తుంది సార్. నాకు ఫస్ట్ అది సీఎం సీట్ చూసినప్పుడు ఒకే ఒక్కడు జ్ఞాపకం వచ్చింది, అలాగ వచ్చి కూర్చున్నప్పుడు ఆయనకు అదే ఫీల్ అయిందంట. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్, మన ఫిల్మ్ ఇండస్ట్రీ, మా ఫెటర్నిటీ నుంచి ఒక మనిషి, మాకు తెలిసిన ఒక యాక్టరు, మొన్న కలిసి యాక్ట్ చేసిన యాక్టర్ ఈరోజు చీఫ్ మినిస్టర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఫస్ట్ టైం కంటెస్ట్ చేసి ఈజ్ బికమ్ ఎస్ చీఫ్ మినిస్టర్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు, తమిళ్లో అలాగే విజయ్ గారు సీఎం అయ్యారు. తెలుగు ప్రజలు ఓన్ చేసుకున్నారు పాలిటిక్స్ని. అలాగే కొంచెం మైక్ సార్ దూరం పెట్టుకోండి, దూరం పెట్టుకోండి. ఓకే సార్. సార్ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, అలాగే తమిళ్లో విజయ్ గారు సీఎం అయ్యారు. వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు తెలుగు కానీ, తర్వాత తమిళ ఆడియన్స్ కానీ. కన్నడంలో అర్జున్ గారిని కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, అందులో అలాగే ఓన్ చేసుకున్నారు. సరే అర్జున్ గారు ఏమన్నా చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? నేను బాగుండేది మీకు ఈయనకి ఇష్టం లేదనుకుంటాను. లేదంటే ప్రతిదానికి వాళ్ళకి అది ఉండాలి, లోపల ఉండాలి. నాకు అది లోపల లేదు. లోపల వచ్చి మంచిది చేయాలనేది ఉంది, అది బయట నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉండే పాలిటిక్స్ వేరేలా ఉంటుందండి. మెయిన్ డబ్బు ఉండాలి. ఆ డబ్బు నా దగ్గర లేదు, అంత డబ్బు లేదు. ప్లస్ మాకు ప్రిన్సిపల్స్. సార్ విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు సార్. ఏమన్నారు? విజయ్ గారు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా సీఎం అయ్యారు తమిళనాడు. ఏమన్నారు సార్? ఆయనంత పేరు లేదు కదా నాకు ఇప్పుడు. చెప్పండి, అడగండి, అయిపోయింది ఆన్సర్. అభిరామి గారు చెప్పండి. అడగకూడదా? నన్ను అడగొచ్చు, పర్లేదు. అదే మేడం, 26 years బ్యాక్ అర్జున్ గారితో ఫస్ట్ సినిమా షేర్ చేసుకున్నారు. 26 years బ్యాక్ సార్. ఓకే సార్. ఆ 26 years తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది మేడం? ఎంత ఫిట్గా ఉన్నారు అప్పటికి ఇప్పటికి అర్జున్ గారు? ఏం తేడా లేదు, అలాగే ఉన్నారు. అప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు ఉన్నారు. మీరు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగున్నారు. బిర్యానీ కావాలా? గూగుల్ పే నంబర్ ఇచ్చేయండి, పర్లేదు. ఐశ్వర్య. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య. So post the Vijay's government formation, Karuppu is the first film to get the 9 AM shows permission in Tamil Nadu. Okay. Karuppu is the first film to get the 9 AM show permissions. No, I don't think it was the first film this year. They got a GO for it after Vijay being the CM. So is there any chance to get a normal GO, a formal GO for all the films for the early morning shows in Tamil Nadu? We'll have to see. I don't know. We'll have to see. Hello, Subhash. Yeah, sir. Subhash, how did you get this chance, and tell about yourself? I'm Subhash. I worked as assistant director for Pradeep Ranganathan, sir, who acted and directed Love Today, Pradeep Ranganathan, bro. I worked as an assistant director for him for past 6 years. After I finished my story, I informed to Pradeep bro, I want to narrate my story in AGS. He arranged a narration. I first told the story to Aishwarya ma'am and Venkat sir. They liked it and they forwarded it to Archana ma'am. I narrated to Archana ma'am. Archana ma'am liked the story, and then she forwarded it to Agoram sir. Agoram sir heard the story and he is very interested in the story, and we signed and shoot was immediately started.
Yeah, that's the story. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కాబట్టి కొంచెం మనం ఇక్కడతో మన మీడియా సెషన్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ